ఓం దిగంబరాయ మహారుద్రాయ ఈ కాలాన్ని నిర్ణయిస్తుంది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఆపాదించుకొని ఉంటారు అనమాట. అమ్మని మనం కోరుకుంటే అమ్మ రాదు, ఆమె కనుసైగలతో వీళ్ళు వచ్చి మనకు పని చేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా, వీళ్ళ విగ్రహాలు కూడా మన ప్రహరీలో ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి వాళ్ళని వీక్షించండి. ఇప్పుడు వాళ్ళకి మూలమంత్రంతోనే జరుగుతుంది. మనం దోషాన్ని పోగొట్టుకోవాలంటే వాళ్ళకి సపరేట్గా కూడా మనం చేసుకోవచ్చు. ఏ దోషం ఉంటే ఆ దోషం ప్రకారం మనం దానికి హోమం చేసుకుంటే మనం దాని నుండి కూడా బయటపడతారు. దిష్టి ఉంది, దిష్టి దోషాలు పోవాలి, మళ్ళీ మనకి ఏదైనా జాతకులు కానీ మనకి ఏదైనా ఇట్లాంటి ఏదైనా ప్రయోగాలు చేసినా ఇట్లాంటివన్నీ పోవాలంటే కూడా అటు ధూమావతి దేవి కానీ, కాళీ కానీ, తార కానీ, ఇట్లా కొంతమంది వాళ్ళకి అందరికీ ఇప్పుడు మనం హోమం చేస్తాం. అవి కూడా మనం సపరేట్గా చేసుకుంటే మనం దాని నుండి బయటపడి ఇప్పుడు ఎందుకంటే అమ్మవారితో కలిపి చేయాలి, మనకు వచ్చిన దోషం ఏదైనా ఉంటే కొంచెం ఒక్కొక్క ప్రక్షాళన అవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తాను. చేయనండి. దశమహావిద్యలు అంటే 10 మంది అమ్మవారు: కాళి, తార, జన్మహస్త, షోడసి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక. వీళ్ళు 10 మంది జరుగుతుంది. వీళ్ళు దశమహావిద్య దేవతాయ స్వాహనండి. అన్ని దేవతలు కలిపి మీకు ఫలితం వస్తుంది. దశమహావిద్య దేవతాయ స్వాహ. ఆయుర్వేద్యాంత ద్రౌవాక్యం ధాన్యంత ఓం దక్షిణ కాళికే స్వాహ. క్రీం 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 హ్రీం 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 ఓం ఓం దక్షిణ కాళికే క్రీం 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 హ్రీం 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 ఓం స్వాహ. దక్షిణ కాళికే స్వాహ. ఓం క్రీం 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 హ్రీం 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 ఓం ఓం దక్షిణ కాళికే క్రీం 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 హ్రీం 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 ఓం స్వాహ. దక్షిణ కాళికే స్వాహ. ధూమావతి మండలం ప్రత్యక్షం మనమంద సౌరవార్త ధూమావతి దేవతాయ స్వాహ. ఓం బగలాముఖి దేవతాయ స్వాహ. బగలాముఖి దేవతాయ స్వాహ. మాతంగి దేవతాయ స్వాహ. మాతంగి మండలం ప్రత్యక్ష మండలం శబరవార్త సర్వతో మహాలక్ష్య స్వాహ. మాతంగి దేవతాయ స్వాహ. ప్రతి ఒక్కరూ హోమంలో ద్రవ్యం పర్యటన అమ్మ చేసి చూపించినప్పుడు మీరు ఓం శ్రీ ఉగ్రం ప్రత్యంగిర కాళియే స్వాహ చెప్పండి ఒకసారి. ఓం శ్రీ ఉగ్రం ప్రత్యంగిర కాళియే స్వాహ. ఓం శ్రీ ఉగ్రం ప్రత్యంగిర కాళియే స్వాహ అని మనసులో చెప్పుకుని ఇతర అన్ని పక్కన పెట్టేసి అమ్మవారు మన ఎదురుగా ఉంది. జ్వాలా రూపంలో అమ్మవారు జ్వాలా రూపిణి అష్టోక్తం జ్వాల రూపంలో అమ్మవారు ఉన్నారు. ఒకసారి భావన చేసుకొని ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్న అభిస్తుని అమ్మవారికి సమర్పించినట్టు ఇసురు వేయకుండా ఓపిక ఇట్లా ద్రవ్యం ఇట్లా వదలండి, మెల్లిగా ఇట్లా వేయించండి, మెల్లిగా ఇట్లా వదలండి ముందుకి. ఈ నామాన్ని మాత్రం మర్చిపోకుండా చెప్తూ రాండి. ఎంత చెప్తే అంత ఇబ్బందుల నుండి బయటపడతారు అన్నమాట, అంత కష్టం నుండి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నామాన్ని మా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు చెప్పద్దు. వాళ్ళే ద్రవ్యం వేస్తున్నారు, వాళ్ళే చెప్పాలని ఏం లేదు, మీరు కానీ చెప్పద్దు. ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉండండి. హోమం జరిగేది ఇప్పటి నుండి అమ్మవారే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రత్యేక బ్రహ్మాండం అయ్యింది. ఈమె అస్త్రం తర్వాత ఇంకే అస్త్రాలు పనిచేయవన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓ శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళియే స్వాహ అంటూ చేస్తున్నాడు. ఆమె చేయి చూపించినప్పుడు మాత్రమే ఆమెను గమనిస్తూ ఉండండి. చేయి చూపించినప్పుడు మాత్రమే మీరు ద్రవ్యం వేయాల. వాళ్ళు బయటంతా పడకూడదు, లోపల పడేటట్టే వేయండి. బయట పడితే దోషం, జాగ్రత్తగా వేసుకోండి. మా ఇట్లా వేస్తే ఆశీస్సులు ఇచ్చినట్టు, ఇట్లా వేస్తే సమర్పించినట్టు, ఇట్లా హృదయం ద్వారా ఇట్లా సమర్పించినట్టు అట్లా వేయండి. ఇట్లా వేయండి, అది అట్లా సమర్పించారు.
शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्जय निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वरकीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूलविरोध विरोधि कृतामलशूलकरे दुर्नमितावरदुन्दुभिनाद मुहुर्मुखरीकृतदीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
ఇప్పుడు చతుష్షష్టి కృత్యాలని 64 కృత్యాలు అమ్మవారి. ఈ 64 కృత్యాలతో మనం హోమం చేస్తాం. కృత్య అంటే ఏం లేదు, మనకి ఏదైనా కార్యక్రమాన్ని చేకూర్చే శక్తి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క మహర్షి అమ్మవారిని ఏ విధంగా సృష్టించినారో ఆ రూపాన్ని ఆమె తీర్చిదిద్దుకుంది. ఋగ్వేదంలో ఉంది నా మాటగా. ఇప్పుడు నారాయణాన్ని సృష్టించడం వల్ల నారాయణ కృత్యగా, ఈశ్వరుడాన్ని సృష్టించడం వల్ల అఘోర కృత్యగా, బ్రహ్మదేవుడాన్ని సృష్టించడం వల్ల బ్రహ్మ కృత్యగా, విశ్వామిత్రుడాన్ని సృష్టించడం వల్ల విశ్వామిత్ర కృత్యగా, అగస్త్యుడు సృష్టించడం వల్ల అగస్త్య కృత్యగా, అట్లా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దేవత ఏ విధంగా సృష్టించినారు ఆ స్థితి రూపాన్ని ఆమె ఏర్పరచుకుంది. ఆ రూపాలే మనకి ఏ కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు ఒక కృత్యతోనే మనం ముగించచ్చు ఇక్కడ. కానీ లేదు, అన్ని కృత్యాలతో ఏమీ చేస్తామంటే వాళ్ళ ధ్యాస ఏదో, వాళ్ళు మా కోరికలు ఏవో తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఆపాదించాలని ఉద్దేశించారు. ఇప్పుడు 64 కృత్యాలు, 64 కూడా అవి మూలమంత్రాలు, అన్ని మిరపకాయలతోనే చేయండి. మీ దగ్గర ఉండే ద్రవ్యము మిగిలిన ద్రవ్యం దాంతో కూడా ఈ మిరపకాయలు వాడు. అది వదిలేయద్దండి. మిరపకాయలు ఇచ్చేసినారని ఆశతో దాని దగ్గర పెరిగిద్దండి. అర్థమైందా? దాంట్లో కూడా ఆ ద్రవ్యాన్ని కూడా వాడేది. ఇప్పుడు బయటికి చెప్పండి, బయటికి చెప్పండి, అమ్మని పిలవండి, వచ్చి కూర్చుంటుంది. ఖచ్చితంగా ఈ కర్మచక్షు కనబడదాన్ని జ్వాల రూపంలో మనకు ఖచ్చితంగా దర్శనాన్ని ఇస్తుంది. కానీ మన మనస్ఫూర్తిగా అమ్మ మీద పెట్టి జ్వాల రూపంలో ఖచ్చితంగా దర్శనాన్ని ఇస్తుంది. నేను చాలాసార్లు చూసినా కూడా దీన్ని కూడా ఫోటోలు కూడా తీసి అరుగుతూ ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆ అమ్మవారిని దీన్ని రూపాన్ని ఆకాంక్షించండి. ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీయే స్వాహ. ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీయే స్వాహ. ఓం యంకల్లాండే మోరే గుణాంగుచామరునిరాంగాం మహాసత్యగతరాముదు స్వాహ. ఓం ప్రత్యంగిరా కాళీయే స్వాహ. సదైవ స్వంతదేవం స్వాహ. ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరా కాళీయే స్వాహ. ఓం
ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరాయ స్వాహ ఓం శ్రీ ఉగ్ర ప్రత్యంగిరాయ స్వాహ కోరికలు తెలుసుకోండి. వంట చేసేటప్పుడు పొయ్యడం పడ్డ పెరుగుతున్న పడ్డ ఆ కాటు తట్టుకోవడం చాలా కష్టం. అది అందరికీ తెలిసిన నిజమే, అవునందరూ కాదు కూడా. కానీ ఇక్కడ ఎన్ని మిరపకాయలు హోమంలో వేస్తారు కూడా
కించిత్ గాడి కానీ ఇబ్బంది కలిగింది ఎవరికి ఏమాత్రం జరగలేదు. అవునా కదా? ఇది సాక్షాత్ అమ్మవారు ఉన్నారు అని ప్రత్యక్ష జరుగుతాం. ఎన్ని ప్రకారం ఉన్ని సమర్పించినా కూడా ఈ భైరవంలో మంత్రులు చేసినా కూడా కించిత్ గాడు కూడా ఎవరికి తగ్గలేదు తాగలేదు అంటే సాక్షాత్ అమ్మవారు ఉన్నది ఉంది అన్నది నిరూపించగలుగుతుంది. అవునా కాదా? కాబట్టి ఎవరైతే పరిపూర్ణ భక్తి విశ్వాసులు అమ్మవారిని సేవిస్తారో వారికి ఉన్నటువంటి బ్రహ్మవందనాలు కోరిక ప్రతి మాత్రమే. ఓం శ్రీ ఉగ్రప్రత్యంగిరాయ నమః. ఓం ఉగ్ర ప్రత్యంగిరా కాళియే స్వాహ. ఓం ప్రత్యంగిరాయ శత్రు విశోధనాయ ధీమహి.